సో ఫ్రెండ్స్, మనము ఫిషింగ్ హార్బర్ మనము ఏమంటారు మన సో ఫ్రెండ్స్, ఇది ఫిషింగ్ హార్బర్ మొత్తం. అంటే మనకు వీళ్ళ బోట్లు ఈ మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని తీసుకొని మనం లోపలికి వెళ్ళి ఫిషింగ్ అనేది వెళ్తారు. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం ఇవన్నీ. సో ఎక్సైటెడ్. ఏవి సిగ్నల్స్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళ జీవనాలు ఇక్కడనే ఇందులోనే ఉంటాయి. అక్కడ ముందలైతే మనకి ఎండిపోయిన చేపలు చిన్న చిన్నవి మొత్తం అన్నీ ఆరవేశారు. సో మళ్ళీ ముందలకి వెళ్ళి పెడతాం. మాడిఫై చేస్తారండి. బా, ఇంట్లో నుంచి నడుచుకుంటూ పోతారేమో. మనకి ఇది డెడ్ అండ్ లాస్ట్. ఇది తీసి దీని నుంచి కిందికి వెళ్తుంది. ఇది మొత్తం ఓన్లీ ఐసేనా? అది ఓన్లీ ఐసే. వీళ్ళు ఈ కొద్దిగా ఈయన చేసుకుంటారు. మంచిది ఏమైనా ఉండదు. అర్థమై తినాలి. ఇక్కడ మంచిగా చేసుకుంటారు వీళ్ళు. అరవై తినాలి. నేనంటే సిగ్గు లేకుండా తిన్నా. మీరు మన ఫీల్ అవుతారు. ఏం చేపను అది ఫ్రెండ్స్, మీరు చేప చూస్తే పరిశ్రమ అవుతారు. ఏం చేప అన్నది? ఏం చెప్పండి? బాతుకున్నానా? ఇవి ట్యూనా కదా? ఇది ట్యూనా ఫిష్. ట్యూనా ఫిష్ కదా? దీనిలో ఉంటుంది హై ప్రోటీన్. చూడు మొత్తం మన ఇండస్ట్రీ మొత్తం ఇవే తింటారు. హై ప్రోటీన్ ఫుడ్. దీనికోసం అసలు బయట తీసుకోవాలి కదా, ఖరాబ్ కాకుండా ఐస్ దగ్గర నుంచి చూడడం. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ట్యూనా. వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు పోతారు. ఫ్రెండ్స్, మనకి ట్యూనా అయితే బయట మనకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 200 అంట. మనకు బొచ్చులు దొరికినట్టు ఈజీగా దొరికేస్తున్నాయి. సో ముందరికి వెళితే అక్కడ వండు పెడతారు అండ్ అమ్ముతారు అని చెప్పారు. సో వీళ్ళు రైట్ దొరికితే చూద్దాం. ట్యూనా తినాలని ఆశ నాకు ఎప్పుడు నుంచో. చూద్దాం. ఇది ఫిషింగ్ హార్బర్. ఏం చెప్పాలమ్మా అవి? ఏం కారం.
ఇవన్నీ నీళ్ళలో ఉంటే ఇంత పెద్దగా అవుతాయి. లేదా ఇవి ఇంతే ఉంటాయేమో లాస్ట్కి. లేవు ఇవి పెరగని జాతులు తెలిసే కదా అంతే ఉన్నాయి ఒక పీ. సో ఫ్రెండ్స్ హాయ్, మనం ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అండ్ మనకి ఇక్కడ యాక్చువల్లీ లోపల జనాలు అయితే ఎవ్వరూ లేరు. మొత్తం కొడితే 20 నుంచి 25 30 మంది కన్నా ఎక్కువ లేరు. బట్ అయినా ఉచిత దర్శనానికి వేరే బిల్డింగ్ నుంచి వచ్చి ఇట్లా ఇన్ని రౌండ్లు ఇది తిరిగి వెళ్ళాలంట. సో లోపల కూడా మొత్తం 50 రూపీస్ 100 300 దర్శనం. దాని కింద పెద్ద ఫరక్ లేదు. బట్ పక్క టికెట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నుంచి దగ్గర పెట్టారు. ఇది మాత్రం ఉచిత దర్శనానికి అని చెప్పి వేరే బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యి అటు వెళ్ళాలంట. ఇది ఒక్కటి కొంచెం ట్రబుల్ మేకింగ్ ప్రాసెస్. చూద్దాం అమ్మవారి ఆఫీస్లో. ఫ్రెండ్స్ మనము కనక మహాలక్ష్మి టెంపుల్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చెప్తా చూడండి. 100 రూపాయల టికెట్, 400 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్. 2 మంది ఉన్నారు. అసలు 50 మంది లేరు, కానీ వాళ్ళు దేవస్థానం వాళ్ళు చూసుకోవడానికి ఎక్కువ లాభం పొందడానికి దేవస్థానం వాళ్ళు ధర్మదర్శనం ఫ్రీగా ఉన్నా కూడా టికెట్లు తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి అలా కాకుండా ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు. అది తీసుకుంటేనే ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పేసి. సో దానికి దీనికి ఫరక్ ఏంటంటే అది ఇంకొక బిల్డింగ్ నుంచి ఇట్లా మనకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు బిల్డింగ్ నుంచి ఇతర బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్లో మధ్యలో బార్కెడింగ్ కూడా లేదు. బార్కెడింగ్ తప్పిందంటే మళ్ళీ అవుట్ గోయింగ్ పోతుంది. బార్కెడింగ్ కట్టిన తర్వాత కడితే అవతల బిల్డింగ్ టెంపుల్ ఉన్న అమ్మవారు ఉన్న టెంపుల్లో ప్రవేశం ఉంటుంది. సో అంత మంది లేరు, ఏం లేరు, కానీ అంతా జరిగింది. సో నాకు అది మంచిగా అనిపించలేదు కాబట్టి. అండ్ ఇంకొకటి మనం ఎంట్రీ ఒక దిగ్గు వెళ్తే ఎగ్జిట్ ఇంకొక సైడ్ వెళ్తాము. సో మేము అందుకొని ఫ్రంట్ వ్యూ అనేది తీయలేకపోయాను. అండ్ అందులో ప్రతి ఒక్క ఏరియా సీసీ కెమెరాతో ఫిల్ అయిపోవడం వల్ల నేను తీయలేకపోయాను. సో అది మీకు సరే కానీ షార్ట్స్లో పెడతాను ఇది మొత్తము. అండ్ అది అయిపోయిన తర్వాత మనము రూమ్కి వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసి ఇప్పుడు బెడ్ మీద ఇలా కూర్చొని పడుకొని మాట్లాడుతున్నాము. హోప్ యూ గైస్ దిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది వైజాగ్ బీచ్ ఏరియా అండ్ అక్కడికి కేవలం వెళ్తే నేను షార్ట్స్లో కానీ మెన్షన్ చేస్తాను. పడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.